మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14-19లో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి, ఐఐఎం, నీట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014-19 చాలా ఇబ్బందులు పడ్డాం. అనేక సమస్యలు వచ్చాయి. రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం. ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా.